చాణక్యుడు ప్రాచీన భారతదేశంలో గొప్ప ద్వైతవేత్త, పండితుడు, సలహాదారుడు మరియు ఆర్థికవేత్త. మౌర్య రాజ్యవంశంలో విజయాల వెనుక చాణక్యుడి మేధావి ఉంది. చాణక్యుడు రాజకీయాల్లో కాకుండా సమాజంలో అన్ని అంశాల్లో కూడా జ్ఞాని. చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. సాకన్య నీతి యొక్క సూత్రాలను అనుసరించడం ద్వారా జీవితంలో ఆనందమయం చేసుకోవచ్చు. సాకన్య నీతిని యొక్క ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఈ చాణక్యుడి సూత్రాలను అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితం నుంచి నిరాశను తొలగించుకోగలడు. చాణక్య నీతి ప్రకారం మీరు మీ జీవితంలో నిర్దిష్ట వ్యక్తులను ఎప్పుడు విశ్వసించకూడదని చెప్పబడుతుంది. ఎందుకంటే మీకు మంచి బదులుగా ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి వారు తమ స్వలాభం కోసం మిమ్మల్ని మోసం చేస్తారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు శత్రువుల కంటే ప్రమాదకరం. వారు ఎవరో ఎక్కడుంటారో ఈ వీడియోలో చూద్దాం. చాణక్యుడి ప్రకారం తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడేవారు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో స్త్రీ పురుషులిద్దరూ జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం ఎవరినైనా మోసం చేస్తారు. అలాంటి వ్యక్తులు డబ్బు మరియు అభివృద్ధి కోసం ఇతరుల జీవితాలను ప్రేమిస్తారు, మోసం చేస్తారు మరియు నాశనం చేస్తారు. అలాంటి వారిని ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. తన సంక్షేమం గురించి మాత్రమే శ్రద్ధ వహించే వ్యక్తి నుండి ఎప్పుడూ సహాయం కోరకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ స్వార్థం కోసం ఇతరులను బాధ పెట్టడానికి కూడా వెనుకాడరు. వారికి దూరంగా ఉండటం మంచిది. వారు తమ జీవితంలో లాభం తప్ప మరేమీ పరిగణించరు. తమ స్వార్థం కోసం ఇతరులను మోసం చేస్తారు. అలాంటి వారి దూరంగా ఉండటమే మంచిదని చాణక్యుడు అంటున్నారు. వారిని సహాయం అడగటానికి కూడా అనుకోకండి. చెడు స్వలాభం గల స్త్రీలకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీలకు సహాయం చేయటానికి ధైర్యం చేసేవారు మాత్రమే కాదు, ఇబ్బంది కూడా ఉంటుంది. అలాంటి స్త్రీలను తమ స్వార్థం కోసం, ప్రయోజనాల కోసం పురుషుల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతారు. అలాంటి స్త్రీ ఉచ్చులో పడి మీ సామాజిక పరిస్థితిని మరియు వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీలకు దూరంగా ఉండు అంటున్నాడు చాణక్యుడు. అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏ కారణం లేకుండా ఒంటరిగా భావించే వారిని దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే ఉన్నదానితో వారు సంతృప్తి చెందరు. ఎల్లప్పుడూ ఇతరులను ఉన్నదాన్ని చూసి అసూయ పడతారు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి మన మనశ్శాంతిని భంగం కలిగిస్తాయి. అసూయ పడే వ్యక్తి ఎప్పుడూ తన శత్రువును విఫలం చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తులు మీ చెడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరియు మిమ్మల్ని మోసం కూడా చేయవచ్చు. ఎప్పుడూ మూర్ఖులకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే వారు ప్రపంచంలో జరిగే ఏది అనుభూతి చెందరు. ఎందుకంటే వారు ఇతరుల తప్పులను కనుగొనడంలో చాలా బిజీగా ఉన్నారు. మూర్ఖులకు ఎప్పుడు సలహా ఇవ్వకండి. మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా వారికి సహాయం చేయగలరని మీరు అనుకుంటే మీరు పూర్తిగా తప్పు. జీవితంలో సరైన విషయాలను అర్థం చేసుకోలేని మూర్ఖులకు సలహా ఇవ్వటం లేదా సహాయం చేయటం వల్ల ప్రయోజనం లేదు. వారు చిన్న విషయాలను కూడా వాదిస్తారు మరియు మీ సమయాన్ని, మీ శ్రమను వృధా చేస్తారు. కాబట్టి తెలివి తక్కువ వ్యక్తులకు దూరంగా ఉండు అంటాడు చాణక్యుడు. చాణక్య ప్రకారం తప్పుడు నిమగ్నమైన వ్యక్తులకు పాపులను పనులు చేయటం ప్రారంభిస్తాడు మరియు ఇతరులను తప్పు చేయమని ప్రేరేపిస్తాడు. అలాంటి వారితో సహవాసం చేసి వారితో స్నేహం చేస్తే అవమానం కలుగుతుందని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉండండి.